ఇది మనకు సంభవించింది. ఇది పరిశుద్ధమైనది. రెండవది ఉత్తమమైనది. దేవుని పిలుపు ఉత్తమమైనది. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎంతటి ఉత్తమమైనటువంటి పిలుపు! ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేని యొద్దకు పరిగెత్తుచున్నాను? నీ యొద్దకే, గురి యొద్దకే. అంటే దేవుని పిలుపు ఉత్తమమైనదని మనము గ్రహించాలి. మొదటిది పరిశుద్ధమైనది, రెండవది ఉత్తమమైనది, మూడవది స్థిరమైనటువంటిది, స్థిరమైన విలువ కలిగినటువంటిది. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడుడి. చాలు. దేని విషయంలో పశ్చాత్తాపపడమంటున్నాడు? పడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతలను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు చూపించేటువంటి ఈ కృప, దేవుడు ఇచ్చేటువంటి ఈ పిలుపు స్థిరమైనటువంటిది, విలువైనటువంటిది. దీనిలో పాలు పంపులు పొందని ప్రతి ఒక్కరూ కూడా అవిధేయులే. అయితే అటువంటి పిలుపును దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు దానిని ఎలా సద్వినియోగపరుచుకోవాలో, ఎలా వినియోగపరుచుకోవాలో దేవుడు మనకి ఈరోజు తేటపరుస్తూ ఉన్నాడు. చూద్దాం. అబ్రహాముకి ఇచ్చినటువంటి పిలుపు ఎలాంటిదో మళ్ళీ మొదటి మూలవాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనే ఆజ్ఞ ఇచ్చాడు, అనే పిలుపునిచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. అబ్రాహామును పిలిచాడు ఇక్కడ దేవుడు ఇక్కడ అబ్రాహామును పిలిచాడు. పిలవటానికి ముందు షరతులు ఏమైనా పెట్టాడా? పిలవటానికి ముందు ఇది ఇస్తానని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. మరి ఎప్పుడు చెప్పాడు? మొదట పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చిన తర్వాత ఆ పిలుపు వలన వచ్చు మహిమ ఏంటిదో, లేదా ఆ పిలుపు వలన వచ్చు దీవెన ఏంటిదో ఆ తదుపరి చెప్పాడు కదా. అయితే పిలుపునిచ్చిన ప్రతిసారి వినియోగపరుచుకున్న తర్వాతనే మనం ఏం పొందుకుంటాం? దీవెనలు పొందుకుంటాం. మాట వినడం వారికే దీవెనలు మెండు అంటాడు కదా. అయితే దేవుడు ఇస్తున్నటువంటి ఈ పిలుపును ఈరోజు మనము కూడా ఎలా స్వీకరించాలి అంటే, మొదటిది పరిశుద్ధముగా స్వీకరించాలి. అది పరిశుద్ధమైనదని మనం తలంచాలి. రెండవది ఉత్తమమైనదని మనం తలంచాలి. మూడవది అది స్థిరమైనదని మనం తలంచాలి. అయితే ఈ 3 మాటల్లోనే ఉంది పిలుపు అనేటువంటి విలువ. అయితే ఆ